ఏపీలో ప్రాజెక్టు పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లోని పారిశ్రామిక క్లస్టర్లపై అధికారులతో సీఎం చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భవ్య పథకం, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైన చర్చించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన 37 మందిని సింగపూర్లోని అంతర్జాతీయ శిక్షణకు పంపింది. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఇతర టీచర్లకు మెంటర్లుగా మారి అంతర్జాతీయ బోధనా పద్ధతులను పాఠశాలలో అమలు చేయనున్నారు. విద్యార్థులకు రాగిజావా పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవ ట్రస్ట్ మంత్రి నారా లోకేష్ సమక్షంలో విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. భోజనం మరింత రుచిగా వడ్డించేలా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ చరిత్రను సృష్టించిందన్నారు ప్రధాని మోదీ. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రజలు అద్భుత విజయాన్ని కట్టబెట్టారన్నారు. దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పారు. ఇకపై బెంగాల్లో భయాందోళనలు ఉండవని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగల వెట్రికలగం అధినేత నటుడు విజయ్ భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన పోటీ చేసిన పరంబూర్ నియోజకవర్గంలో విజయం సాధించి అధికారికంగా గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. తమిళనాట విజయ్ ప్రపంచం సృష్టించారు. మొదటి ఎన్నికల్లోనే విజయ్ విక్టరీ సాధించారు. దీంతో విజయ్ ఇంట్లో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. విజిల్ వేస్తూ సంబరాలు చేసుకున్నారు. డాన్సులు వేస్తూ సందడి చేస్తారు. టీవీకి అధినేత విజయ్ నివాసానికి త్రిష వెళ్లారు. చెన్నైలోని విజయ్ నివాసానికి ఆమె వెళ్లారు. పెరంబూరు, తిరుచి ఈస్ట్ స్థానాల్లో పోటీ చేసిన విజయ్ 2 చోట్ల విజయం సాధించారు. ఈ అద్భుత విజయాన్ని విజయ్ కుటుంబంతో కలిసి ఆమె పంచుకున్నారు. తమిళనాడులో హీరో విజయ్ విజయంపై నటుడు బాలకృష్ణ స్పందించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు తలుచుకుంటే చరిత్రను తిరగరాగలడని తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ నిరూపించారని, మళ్లీ ఆ ప్రపంచాన్ని స్ఫోటనకు తెచ్చిన సోదరుడు విజయాన్ని అభినందించారు. 30 ఏళ్ల చరిత్రలో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఇప్పుడున్న సీట్ల కంటే అధిక సీట్లు గెలుస్తోందని విశాఖలో తెలిపారు విష్ణుకుమార్ రాజు. డబుల్ ఇంజిన్ సర్కార్గా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ స్థానిక బెంగాలీపై దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు. గత 10 ఏళ్లలో బెంగాల్లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ విజయంపై సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని బీజేపీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మద్దతు తెలిపారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బెంగాల్లో సత్తా చాటామని చెప్పారు. తెలంగాణలోనూ పుంజుకుంటామన్నారు లక్ష్మణ్. ఈ నెల 10న హైదరాబాద్కు మోదీ వస్తున్నారని, ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని ఎంపీ అరవింద్ అన్నారు. బెంగాల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించిందని చెప్పారు. 2028 ఎన్నికలకు తెలంగాణలో పునాది వేసేందుకు మోదీ వస్తున్నారని అరవింద్ తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. పశ్చిమ బెంగాల్లో గెలుపు ప్రజాస్వామ్య విజయమని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అభివర్ణించారు. బీజేపీ విధానాలకు ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అద్భుతమైన విజయం సాధించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ గెలుపొందిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. యూడీఎఫ్ విజయంలో తెలంగాణ సీఎం క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు.
కరీంనగర్ జిల్లా బంగారు షాపులో దుండగులు కాల్పులు గాయపడిన బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఆయన ఆ తర్వాత షోరూంను సందర్శించి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏలిటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటెల కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. హైదరాబాద్ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ఫీజు రింబర్స్మెంట్ పై ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ ఉత్పత్తుల యాప్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులకు సూచించారు. అన్ని వైపుల నుంచి చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల ధాన్యం నిల్వల కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ప్రస్తుతం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని వివరించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దూరు మండలం షేకాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అచ్చెన్నాయుడు దంపతులకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు. హైదరాబాద్ లో మంకీ యాప్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ రూపకల్పన చేశారు. సాంకేతికతను విద్యారంగానికి అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలకు మార్గమవుతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా ఉలవపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో నూతన రథాన్ని ఘనంగా ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపట్నంలోని వాసవి భవన్ ను మంత్రి గుమ్మడి సంధ్యారాయణ ప్రారంభించారు. ఆర్యవైశ్యులు సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని ఎమ్మెల్యే అభిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో సర్కారు బడి విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి నారాయణ అమరావతిలో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. పుష్కర ఏర్పాట్లను శానిటేషన్, హెల్త్, డ్రైనేజీ వివిధ అంశాలకు సంబంధించిన అధికారులతో చర్చించారు. విజయనగరం జిల్లా క్యారెటెక్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువా వేసి ఆహ్వానించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్. విశాఖ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం దేశ విజయమని 2 రాష్ట్రాల బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రెసిడెంట్ పరశురామరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో దళిత నేతలు సంబరాలు జరిపారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో మాల మహానాడు అధ్యక్షుడు గోల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు సంబరాలు చేసుకున్నారు. తమిళనాడులో విజయ్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. విజయ్కు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ను తరలించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జ్యువెలరీ షాప్ కాల్పుల ఘటనలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్పుల ఘటన దురదృష్టకరమన్నారు.
యాదాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు తెచ్చారు. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గ భారీ వర్షం కురిసింది. గాలివానతో పెద్దబయలు సంతుల విషాదం జరిగింది. చెట్టు కొమ్మలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల జూన్ 1 వరకు జరగనున్న పుష్కరాల ఏర్పాట్లు, భద్రతపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పుల్లంపేట మండలం కేదరాజుపల్లికి చెందిన పులియాల మహేష్ రెడ్డిపల్లి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మేచల్ నుంచి నర్సాపూర్కు వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బస్సును నిలిపివేసి డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజలు 55 ఫిర్యాదులను అధికారులకు అందించారు. అందిన కంప్లైంట్లపై త్వరలో పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం పరిధిలోని కోయినపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ పరిసరాల్లో ఉన్న మొక్కజొన్న పొలాలకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో గంజాయి విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 2 కిలోల 600 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు 2 బైక్ దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ బాల నేరస్తులని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై కమిషన్ ఆరా తీశారు. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ బీసీ కాలనీలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డిజిటల్ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రత లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా లక్టికాపులో డిజిటల్ హుందాతనం గౌరవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజంపల్లి గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి 9 రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదన్నారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం సాయినగర్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు స్వయంగా చీపురు పట్టుకుని రోడ్లను శుభ్రం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శాఖను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కలెక్టర్ హాజరయ్యారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్కు పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులను అందించారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైందవ దళిత సేన వ్యవస్థాపకులు మట్టికొయ్య పోతురాజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని పంపించారు. ప్రభుత్వమే గోశాలను నిర్మించి వాటిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజ్యంలో దారుణం జరిగింది. డోలపేటలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెడపై గాయాలు, ఇంటి వెనుక చెరువులో మృతదేహం పడి ఉండటం, 15 ఏళ్ల కొడుకు కనిపించకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా అనంతపురం మండలంలోని కుసలవాడలో చెరువులో కాలుష్యానికి గురైంది. బాకురపాలెం ఘాన్ మెరైన్ సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను చేపలు, పశువులు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తూ కంపెనీ ముందు నిరసన చేశారు. రాష్ట్రంలో బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు అక్కమతోట రామకృష్ణ అన్నారు. నందవరం మండలంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి
గురురాజ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆయన బీజేపీ జెండా ఎగురవేశారు. కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామంలో నీటి కటకట నెలకొంది. చేపలు రొయ్యల చెరువులో అధికమవడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలకొండ పరిధిలో 20 ఎకరాల బత్తాయి జామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. ముగ్గురికి సంబంధించిన రైతుల భూముల్లో ప్రమాదవశాత్తు నిప్పు పడ్డం పూర్తిగా కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లా జగ్గపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లిలో మహాత్రిపుర సుందర సాహిత పాతాల వారాహి ఆలయ నిర్మాణం చేపట్టారు. మల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దోమ శ్రీనుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం డీఎస్పీగా ఏబీజీ తిలక్ బాధ్యతలు స్వీకరించారు. 2 నెలలుగా పెద్దాపురం ఇన్ఛార్జి డీఎస్పీగా కేవీ సత్యనారాయణ బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు ఒకరోజు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్య హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్లో ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూరి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు ఆలయ అర్చకులు. నెల్లూరు జిల్లా విజయపూర్లోని సిద్ధార్థనగర్ ప్రాంతంలో ఈ జనగణన ప్రక్రియను నిర్వహించారు. ఎన్యూమరేటర్ల ద్వారా ప్రతి పౌరుడి వివరాలను నమోదు చేసుకుంటారని జిల్లా ఇన్ఛార్జ్ సంసక్స్ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేపాడు మండలంలో రాచపూడి సమీపంలో టిప్పర్లో మంటలు చెలరేగాయి. బొగ్గులోడుతో విజయవాడ నుంచి గుడ్లూరు వెళ్తుండగా టిప్పర్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వరిగ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మదనపల్లి నుంచి కడప వైపు వెళ్తున్న ఓ కారు స్కూటర్ ఢీకొన్నాయి. దీంతో స్కూటర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రేజ్ ను పెట్టుబడిగా మార్చుకుని సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ఒక ముఠాగుట్టును ఉప్పల పోలీసులు రట్టు చేశారు. మంత్రులు జడ్జిల పేరుతో ఐపీఎల్ టికెట్ల దందా చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి రాజపుష్ప లేబర్ క్యాంప్ లో వలస కార్మికుల పిల్లల కోసం వర్క్ సైట్స్ స్కూల్స్ ను సైబరాబాద్ సిపి డాక్టర్ ఏ రమేష్ సిఎంసి కమిషనర్ సుజన కలిసి ప్రారంభించారు. తెలంగాణ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, రాజపుష్ప ప్రాపర్టీ సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గబ్బాడ బ్రిడ్జిని కారు వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకోవడంతో ప్రమాదం తప్పింది. కారులోని 4గురికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్ 16వ నెంబర్ జాతీయ రహదారిపై కారులో మంటలు వ్యాపించే కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మార్కాపురం జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నారం బాబు ఆధ్వర్యంలో జిల్లా సమస్యల పరిష్కారం కోసం సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తారు వైసీపీ నాయకులు. పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆజాద్ నగర్ కాలనీ 28వ వార్డుకు చెందిన మహమ్మద్ రఫీ గత కొంతకాలంగా 2 కిడ్నీలు దెబ్బతిన్నంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైవే కొత్త బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయనగరం జిల్లా జామీ మండలంలో విధులు నిర్వహిస్తున్న బుగత అప్పలరాజు ఎలక్ట్రికల్ షాక్ గురై గాయపడ్డాడు. ఆయన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన చికిత్సను పొందుతూ చనిపోయారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం బెస్త కాలనీలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి కిస్టా ఆది అనే అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘటనలో చిన్నారులు కాపాడేందుకు ప్రయత్నించి మహిళలకు గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జైన కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచన తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ శేషవస్త్రాలను అందించారు.
చెడలవాట్లకు బారిసై దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మార్కాపురం జిల్లా కంబం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి దేవుడి బంగారు ఆభరణాలు, వెండి 20,000 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేట ఆర్కే జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై నుండి పడి భవన నిర్మాణ కార్మికులు మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో స్థలామక్కడికక్కడ చనిపోయాడు. కాకినాడ జిల్లా ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో 830 రాజీలను స్వీకరించారు. రాజీలను వేగంగా లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఇతర అధికారులు సూచించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మేలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేశారు. నిర్మాణానికి మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి సోదరుడు చిన్న లక్ష్మ 116లను విరాళంగా అందించారు. నేడు ఆలయం వైభవంగా ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఆర్జీని త్వరగా పరిష్కరించి సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులను అధికారులకు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపట్నంలో స్వర్ణకారులు నిరసన తెలిపారు. రెడీమేడ్ దుకాణాల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని నిరసన తెలిపారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ వృత్తిని కాపాడాలంటూ చెప్పారు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులను నిలువునా ముంచేస్తుంది. ఐకేపీ సెంటర్లలో వడ్లు తడిసి ముద్దయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 10 రోజులు అవుతున్నా ఒక్క మక్క గింజ కూడా కొనలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శివారు జల్పల్లి గ్రామ సమీపంలో గ్యాస్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించారు. ఈ నెల 10న తెలంగాణకు ప్రధాని వస్తున్నారని తెలిపారు. ప్రధాని రాకతో తెలంగాణలో నూతన ఉత్సాహం వస్తుందన్నారు. యానాం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లడి కృష్ణారావు డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తనను ఓడించడానికి అనేక శక్తులు పనిచేస్తాయని అన్నారు. యానాం ప్రజలు 4,568 ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. ఆల్జైమర్స్ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న 2 నెలల చిన్నారి కృష్ణ ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మండలం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. 54 మంది లబ్ధిదారులకు మంత్రి దుర్గేష్ చెక్కులను పంపిణీ చేశారు. సేవా పథంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.